నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తాటిపర్తి రామచంద్రన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గా ఆడువాల జ్యోతి విప్ ను ధిక్కరించిన 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ చైర్పర్సన్స్ ఎన్నికకు సహకరించిన 12 మంది బీఆర్ఎస్ 7 కాంగ్రెస్ బీజేపీ 2 ఇండిపెండెంట్ 2 ఎంఐఎం 1 కౌన్సిలర్లు తన సమీప ప్రత్యర్థి సమీన్ లవానిపై ఒక్క ఓటు ఆధిక్యంతో ఆడువాల జ్యోతి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక. మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ నా పక్షాన ఉండి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఎవరైనా ప్రతి ఒక్కరికి నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఈ క్షణం ప్రతిరోజు ఈ పదవి అయిపోయేంత వరకు నేను అందరితో కలిసి వాళ్ళకు అనుగుణంగా నేను ఉంటానని మీడియా సమక్షంగా తెలియజేస్తున్నాను. అలాగే జీవనన్నకు థ్యాంక్ యూ సో మచ్, అన్నకు ధన్యవాదాలు, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎలాగైతే నన్ను గెలిపించిర్రో అలాగే నేనుండి ఈ ఎంతకాలం నా పదవి ఉన్నా అంతకాలం నేనుండి అందరికీ అనుగుణంగా ఉండి వాళ్ళు ఏం కోరుకుంటే నేను అలా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి గన్నవరానికి చెందిన నేలపూడి స్టాలిన్ బాబు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో జంతువుల ఎముకలు కొవ్వుతో నూనె తయారు చేస్తున్న వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. దాడిలో 15 లీటర్ల 11 నూనె డబ్బాలు దొరికాయి. నూనె డబ్బాలను పోలీసులు సీజ్ చేసి ఆహార తనిఖీ అధికారికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆహార తనిఖీ అధికారికి ఇచ్చిన సమాచారం మేరకు తదుపరి చర్య తీసుకుంటామని సిఐ మొన్నూరు కృష్ణ తెలిపారు. ఈరోజు బాన్స్వాడ టౌన్లో సంగమేశ్వర కాలనీలో మనకు పశువుల కొవ్వుతో నూనెను తయారు చేస్తున్నారని చెప్పి ఒక నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మనము చూడగా ఒక 11 టిన్స్ కనిపించినాయి. ఆ 11 టిన్స్ నుంచి కూడా బాగా దుర్వాసన రావడం జరిగింది. కాబట్టి ఆ 11 టిన్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా దీన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసి ఫర్దర్గా ఇది అడల్ట్రేషన్ ఉందని తెలిసిన తర్వాత అతనిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
కొత్తపేట శ్రీ సిద్ధార్థ గౌతమ్ స్కూల్ జాతీయ సైన్స్ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు రకాల పరికరాలను తయారు చేసి ప్రదర్శించారు. వీటిలో వివిధ రకాల బ్రిడ్జీలు, కట్టడాలు, హ్యూమన్ బాడీలో అవయవాలను ప్రాజెక్టులుగా రూపొందించి అక్కడికి వచ్చిన వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ఏవివి సత్యనారాయణ, డైరెక్టర్ పి నారాయణరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ స్థానానికి ఎన్నిక జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఎంపీపీ స్థానాలను పూర్తి చేయాలని నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎంపీపీగా కొనసాగుతున్న బోజ్జా నాయక్ రాజీనామా చేయడం జరిగింది. ఎంపీపీ ఎన్నిక జరగడానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నిక అధికారి డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఎన్నమెట్ల గ్రామము కొల్లాపురం మండలం వలన ఎంపీటీసీలకు మాజీ ఎమ్మెల్యే బీరవర్షవర్ధన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఎంపీటీసీలందరికీ గతంలో బోజ్జా నాయక్ ఎంపీపీ ఉన్నప్పుడు రాజీనామా చేసిండు. ఇప్పుడు నన్ను ఎంపీటీసీలందరూ కలిసి ఎన్నుకున్నారు. మండపేట మండలం 6వ వార్డుకు చెందిన కోళ్ల గోవిందరాజు తన అనుచరులు 51 మందితో కలిసి వైసీపీకి టాటా చెప్పి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో మారేడుబాక బాలాజీ గార్డెన్స్ లో వీరంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ గారు టీడీపీ కండువను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చి శ్రీ కోళ్ళ గోవిందరాజు గారు తెలుగుదేశం పార్టీలో మరి వారితో కలిసి వారి మిత్రులతో కలిసి 37 మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఆయన మిత్రులే దీనికి సంఘీభావంగా జన సైనికులు సుమారు ఒక 25 మంది కూడా వచ్చి మరి మర్యాదపూర్వకంగా ఇక్కడ ఈ సభకి వారు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతకుముందు చేసినటువంటి రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధిని గమనించి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి దురాగతాలని ఎండగట్టాలనే ఆలోచనతో ఈ పార్టీలో చేరినట్టుగా వారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏదేమైనా వారందరూ కూడా సుస్వాగతం పలుకుతూ ముఖ్యంగా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మరి 24 గంటలు కూడా అందుబాటులో ఉంటూ వారికి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారు వెన్నంటూ ఉండి పూర్తిగా సహాయ సహకారం అందిస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చౌటపట్ల శివార్లో కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ బాధిత రైతులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. 15వ వార్డుకు చెందిన కౌన్సిలర్ సత్యం యాదవ్ కోట్లు విలువ చేసే 7 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరిది పేరు వాళ్ళ పీరా అది కూడా కాదు, అది అలాగనే ఇది. ప్రఖ్యాతిగాంచిన అయినవల్లి విఘ్నేశ్వర స్వామి వారిని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. राजा प्रसन्न साधने नमः वैमय स्तनाय समय का मान का गावेत्रो वे श्रवणो दधातु द्रवन्ते राजावरणो द्रवन्ते वावरते द्रवन्ते इंद्रश्चाग्रचरा धारयतां श्रवणो राजा प्रसन्न साधने नमः वैमय समय का मान का गावेत्रो वे జగ్గేపేట పెనుగు నుంచి ప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో అపచారం. దేవాలయంలోని అమ్మవారి ప్రధాన ఆలయం మరియు భక్తుల ముందే బూతులు పంచాంగం చేసిన పూజారులు. కానుకల పంపకాల వద్ద తేడా రావడంతో భక్తుల ముందే కొట్లాటకు దిగిన ఇరు వర్గాల పూజారులు. అందరు పంచుకోవాలి, సమానంగా ఉండాలి, గొడవ లేకూడదు. కళ్యాణం తేదీ కూడా ఏం జరిగిందో తెలుసా? డబ్బులు చేయించుకుండు. అదే ఆ రోజు నాది డ్యూటీ. నేను చైర్మన్ గారికి చెప్పా, అందరూ చెప్పా, డబ్బులు ఇచ్చి వేయించుకున్నారు. ఏదేమైనా అమ్మవారు ఏం చెప్పేది అని మరి ఏం వర్తానా ఇక్కడ నుండి పక్కన నుండి మాట్లాడుకోవాలా అంటే దేవస్థానంలో 10 మంది వచ్చిపోయేది 100 మంది 50 మంది వస్తుంటారు. అట్లా మాట్లాడితే బాగుంటుందా పద్ధతిగా? ఏదన్నా మీకు ఉంటే పక్కన కూర్చొని పరిష్కారం చేసుకోవాలా. 100 మంది వచ్చిపోయే గుడి నెటింట్లో సింగర్ చిన్మయి మీద ఎప్పుడు ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఫెమినిస్ట్ అనే ముద్రను వేసి ఆమె మీద విమర్శలు చేస్తూ ఉంటారు. నెటిజన్లు ఎప్పుడు కూడా చిన్మయిని కామెంట్లలో తిడుతూనే ఉంటారు. కానీ ఆమె మాత్రం ఈ ట్రోలింగ్ ను అంతగా పట్టించుకోదు. కొన్నిసార్లు చిన్మయి షేర్ చేసే వీడియోల మీద మహిళల నుంచి మంచి స్పందన దక్కించుకుంటుంది. ఆమెకు అమ్మాయిలు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటారు. కానీ తాజాగా ఆమె అన్నపూర్ణ మాట్లాడిన మాటలకు కౌంటర్లు వేసింది. చిన్మయి షేర్ చేసిన ఈ వీడియో మీద మాత్రం ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటుంది చిన్మయి. అర్ధరాత్రి స్వతంత్రంగానే వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు ఎందుకు స్వతంత్రం కావాలి? ఆడదానికి నీకు 12 తర్వాత ఏం పని? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. వాళ్ళు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్పు అనకూడదు. మందు కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. మన I've been a huge fan of her acting, so ఇటువంటి ideas, opinions ఇస్తుంటే it makes me a little heartbroken. అయ్యో మనకి ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే when they have problematic ideas, that dichotomy as to what do we do. So based on her rules, మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని? మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM to 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే.
ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు, గైనకాలజిస్ట్ ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి. అప్పుడే నర్సెస్ కానీ గైనకాలజిస్ట్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి. ఓకేనా? జోక్స్ అపార్ట్, సూర్యోదయం ముందు పొద్దున 3:34కి లేచి పొలాలకి వెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇండియా ఇస్ స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ అవర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళని ఎలా మనము అసాల్ట్ చేయాలి అన్నటువంటి మైండ్ సెట్స్ ఉన్న సొసైటీ ఇది. అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల, జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి, బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా, నో బొట్టు, జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్, వై షుడ్ వి బీ బార్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్. అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మన కర్మ కాలిందిరో.